తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇది ఎవరో చెప్తున్న విషయం కాదు, అక్కస్తో చేస్తున్న ఆరోపణ అసలే కాదు. సాక్షాత్తు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన చేదు వాస్తవం. ఆ శాఖ విడుదల చేసిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యే ఈ నిజం తేటతెల్లమవుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైందో తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో తెలంగాణ ద్రవ్యోల్బణం మరోసారి మైనస్లోకి వెళ్లింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి తెలంగాణ ఇన్ఫ్లేషన్ -0.15% నమోదైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే 2014 నుంచి ఇప్పటి వరకు ఒకే ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు అంటే జూన్, జూలై, సెప్టెంబర్ నెలల్లో మైనస్ ద్రవ్యోల్బణం నమోదైందంటే పరిస్థితి ఎంత దిగజారితే అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థలో కొద్దిపాటి డిఫ్లేషన్ అప్పుడప్పుడు సంభవించవచ్చు, కానీ నిరంతర డిఫ్లేషన్ తరచూ రావటం ఆర్థిక మందగమనానికి సంకేతం. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 3 నెలలు నెగటివ్ ఇన్ఫ్లేషన్ నమోదైంది. ఈ నెగటివ్ డిఫ్లేషన్ ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగాల కోతలు, పరిశ్రమల మూసివేత, ఉత్పత్తి తగ్గుదలకు దారితీస్తుంది. 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇప్పుడు నెగటివ్ ఇన్ఫ్లేషన్ లో బీహార్తో పోటీ పడుతోంది. దేశ స్థాయి ద్రవ్యోల్బణం 1.54% నమోదు కాగా తెలంగాణలో ద్రవ్యోల్బణం -0.15% నమోదైంది. అదేవిధంగా బీహార్ -0.61%, ఉత్తరప్రదేశ్ -0.51%, అస్సాం -0.56%గా ద్రవ్యోల్బణం నమోదు చేశాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయితే మరోసారి నెగటివ్ ఇన్ఫ్లేషన్ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సూరజ్? ఏం చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని చెప్పవచ్చు. గడిచిన 3 నెలలుగా నెగటివ్ ఇన్ఫ్లేషన్ నమోదవుతూ వస్తుంది. సెప్టెంబర్ నెలలో కూడా మరొకసారి మైనస్ లోకి ద్రవ్యోల్బణం వెళ్ళిన దుస్థితి కనిపిస్తుంది. జూన్, జూలై నెలల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇక దేశ స్థాయి చూసుకుంటే కనుక ద్రవ్యోల్బణం 1.54% గా నమోదు కాగా తెలంగాణకు వచ్చేసరికి 0.15% గా నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ ఒకే ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు మైనస్ ద్రవ్యోల్బణం నమోదవడం ఇదే మొదటిసారి అని చెప్పాల్సి ఉంటుంది. 2014 నుంచి ఇప్పటివరకు ఇట్లాంటి పరిస్థితి తలెత్తలేదు. తెలంగాణతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు కూడా మైనస్ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తున్నాయి. బీహార్ లో చూసుకుంటే కనుక -0.61%, ఉత్తరప్రదేశ్ లో -0.51%, అస్సాంలో -0.56% గా నమోదైంది. ఇంకా చలికాలం రాలేదు, కానీ అంతకన్నా గజగజ వణికించే వార్తగా దీన్ని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివరాలు ఎవరో చెప్తున్నవి కాదు, ఏదో అక్కస్తో చేస్తున్న ఆరోపణ అసలే కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షాత్తు కేంద్ర గణాంకాల శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆ శాఖ విడుదల చేసిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే మైండ్ బ్లాంక్ ఈ నిజం తేటతెల్లమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా తయారైందో దీంతో దోహదపడుతుంది. -0.15 ఇన్ఫ్లేషన్ లోకి ఈ తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. దీన్ని వాస్తవ పరిస్థితి చూసుకుంటే డిఫ్లేషన్ గా అభివర్ణిస్తుంటారు. ఈ డిఫ్లేషన్ అప్పుడప్పుడు సంభవించే అవకాశాలు ఉంటాయి, కానీ నిరంతరం డిఫ్లేషన్ నమోదు అవుతుంటే కనుక అది ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక మందగమనానికి సంకేతంగా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 3 నెలలు నెగటివ్ ఇన్ఫ్లేషన్ నమోదైంది. ఈ కాలంలో ధరలు పూర్తిగా పడిపోతాయి. కొంతమంది ప్రజలకు తాత్కాలికంగా ఆనందమే అనిపిస్తుంది. నెగటివ్ డిఫ్లేషన్ ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం ఉద్యోగాల్లో కోత తప్పదు, పరిశ్రమలు మూసివేత తప్పదు, ఉత్పత్తి తగ్గుదల కూడా చాలా స్పష్టంగా నమోదవుతుంది. ఇది ఖచ్చితంగా ఆర్థిక మందగమనానికి ఒక ఇండెక్స్ గా కూడా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇప్పుడు నెగటివ్ ఇన్ఫ్లేషన్ లో బీహార్ తో పోటీ పడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.